పిల్లల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి ఈ వాగు చూపంట సంద్రాలపై వేగా నీ పేరు నాకుంది తొలి ప్రేమనా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు జల్లు జల్లు విరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే తనమిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు జీవితాన్నిచ్చిన తల్లిదండ్రుల ప్రేమ, జీవితాంతం తోడుగా ఉండే భర్త ప్రేమల్లో ఒక్కదాన్ని ఎంచుకోవాల్సి రావడం చాలా కష్టం. రా చూడమ్మా, బాబాయ్గా బాధ్యతతో చెప్పటం లేదు, ఒక తండ్రిగా ప్రేమతో అడుగుతున్నాను. మాతో రా. నువ్వు నా అన్నయ్య కూతురివే అయినా ఇప్పటి నుండి మీ నాన్న స్థానంలో నేనుంటాను. నాకు పల్లవితో పాటే నువ్వు కూడా అమ్మా. అవునక్క, మేమందరం ఉండగా నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉండటం అంత బాగుండదు. ఇదొచ్చిందేంటి 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 ఏమ్మా, అక్కని అత్తోరింటికి పంపించేసి నువ్వు బాబాయ్ ఇంటికి వచ్చేసావా? ఎంతకీ అది వెళ్ళిపోయిందా? పోయింది. అయినా అది ఉంటే నాకేంటి, పోతే నాకేంటి? నేను మీ అమ్మా నాన్న లేని లోటు తీర్చలేకపోవచ్చు, కానీ అంతకంటే బాగా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను.
తొందరలో ఇవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామన్న నమ్మకం నాకుంది. హలో. ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను? నీ గురించే కలలు కంటున్నాను. అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నీకు ఫస్ట్ నైట్ కూడా బెస్ట్ విషెస్ చెప్పాలా? ఎవరికి ఫస్ట్ నైట్? నాకైతే కాదు. నేను వస్తున్నాను. నీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. కలని లక్ష్యంగా మారిస్తే అది నిజమవుతుంది. నిజాన్ని అలక్ష్యం చేస్తే అది కలగా మారుతుంది. అందుకే కలలు కంటం తప్పు కాదు, కానీ కలలో జీవించటం మాత్రం తప్పు. భార్గవి, ఈ ప్రపంచంలో తెలివైన వారు కూడా ఒక్కోసారి ఓడిపోవచ్చు, కానీ కష్టపడేవారు ఎప్పుడూ ఓడిపోరు. భార్గవి, నాకు తెలుసమ్మా, చెవిలో పడ్డ మాటల్ని మనసుకు తాక్కుండా ఆపడం, కంట్లో పొంగే నీటికి కనురెప్పలు అడ్డుపెట్టడం చాలా కష్టం. నన్ను క్షమించమ్మా. నీకు మాటిచ్చినట్టుగా మీ నాన్న స్థానంలో నేను నిలబడగలను, కానీ మీ అమ్మ స్థానాన్ని భర్తీ చేయటానికి మీ పిన్ని స్థాయి సరిపోదమ్మా. పిన్న అనే దాంట్లో కూడా తప్పే ఉంది బాబాయ్. నేనెంత దురదృష్టవంతురాల్ని కాకపోతే నా వాళ్ళందరినీ ఒకే రోజులో ఎందుకు దూరం చేసుకుంటాను? ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా. నువ్వు నేను ఒకేసారి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళని పోగొట్టుకున్నాం. మా అన్నయ్య గుర్తుగా చివరికి మిగిలిందాని నువ్వే. ఒక్క విషయం, దూరమైన వాళ్ళని సాధ్యమైనంత తొందరగా మర్చిపోవటానికి ప్రయత్నించమ్మా. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతావు. లేదు బాబాయ్, నా వాళ్ళని, నాకు జరిగిన అన్యాయాన్ని నేనంత తొందరగా మర్చిపోలేను. మా అక్కని మోసం చేసినవాడు ఈ సిటీలోనే ఎక్కడ ఉండుంటాడో వాణ్ణి మాత్రం వదిలిపెట్టను. అమ్మా గాయత్రి, రేపటితో నా బాధ్యత తీరిపోతుంది. నువ్వు కూడా మీ అత్తగారింట్లో పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టి నీ బాధ్యతల్ని నెరవేర్చాలమ్మా. నువ్వు నా కూతురివి. మన ఇంటి పరువు ప్రతిష్టల్ని ఎలా కాపాడుకోవాలో నీకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళిపోతే నా బాధల్ని సంతోషాల్ని ఎవరితో పంచుకోనక్క?
గాయత్రి, నువ్వు ఇలా ఉంటే నాకేదో తప్పు చేసిన ఫీలింగ్ కలుగుతోంది. సారీ జీవన్, నా బాధతో నీ ఆనందాన్ని తుడిచేస్తున్నాను కదూ. చచా, అలాంటిదేం లేదు. అందుకే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందామన్నాను. కానీ సడన్గా నీ మ్యారేజ్ ఫిక్స్ కావడంతో మనం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. తెలుసు, కానీ ఎందుకో నాలో ఓకే ఓకే ఫైన్. నువ్వు నీ జాబ్లో తిరిగి జాయిన్ అయితే కాస్త యావిగేషన్ ఉంటుంది. మనం వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం, సరేనా? నేను లీవ్లో లేను, జాబ్ రిజైన్ చేశాను. రిజైన్ చేసావా? ఎందుకు? ఇక జాబ్ చేయాలని లేదు జీవన్. నేను జాబ్ చేయడం ఏమిటి? చాలా మంది కష్టపడి పుస్తకాలు చదువుతారు. నేను అంతకన్నా కష్టపడి జీవితాన్ని చదివాను. అందుకే గాయత్రిని సెలెక్ట్ చేసుకున్నాను. అది జాబ్ చేస్తుంది, నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి, అదే నా కోరిక. ఇంకా డల్గా ఉన్నావేంటి? గాయత్రి, ప్రస్తుతం నీ సమస్య మీ అమ్మా నాన్నని నువ్వు మిస్ అవుతున్నావు, అంతేగా? లవ్ అఫైర్స్లో ఇవన్నీ మామూలే. పెద్దవాళ్ళు కాదనడం, చిన్నవాళ్ళు ఎదురు తిరగడం. 6 నెలల తర్వాత అంతా హ్యాపీగా ఉంటుంది. నువ్వు, నేను, మీ ఫ్యామిలీ అందరం కలిసి ఉంటాం. ఆ ఛాన్స్ లేదు జీవన్, అందుకే నాకింత బాధ. వాళ్ళ దృష్టిలో నేను చచ్చిపోయాను. చచా, అవేం మాటలు? కోపంలో వాళ్ళు అలాగే అంటారు, కానీ తర్వాత సర్దుకుపోతారు. ఇది వాళ్ళన్న మాట కాదు, నేను వాళ్ళకి చెప్పిన మాట. ఏ తల్లి తండ్రి అయినా వాళ్ళ కూతురు పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయిందంటే జీవితాంతం ద్వేషిస్తూనే ఉంటారు. నా చెల్లి పెళ్లి ఆగిపోతుంది, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్ రాసిపెట్టి వచ్చేశాను. వాళ్ళ దృష్టిలో నేను చనిపోయినట్టే జీవన్. ఇక అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళే అదృష్టం నాకు లేదు. ఆస్తి అయినా సంపాదించాలి, లేదా ఆస్తి పరులనైనా సంపాదించుకోవాలి. అందుకే గాయత్రి మీద కన్నేశాను. దాని అమ్మా నాన్నలకి కనీసం 50 లక్షల ఆస్తి ఉంటుంది. పిచ్చి గాయత్రి, ఎవరున్నా లేకపోయినా నీకు నేను, నాకు నువ్వు ఉన్నాం, చాలదు? థ్యాంక్ యూ జీవన్. జీవన్, ఏంటలా సైలెంట్గా ఉన్నావు? అబే ఏం లేదు. ఐఎమ్ వెరీ మచ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. ఈ రోజు నుంచి నువ్వు వేరు, నేను వేరు కాదు గాయత్రి. కష్టమైనా సుఖమైనా నీకు నేనున్నాను. ఇప్పటి నుంచి మరిద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం, సరేనా? టేక్ రెస్ట్. పల్లవి, ఆ? భార్గవి టిఫిన్ చేసిందా? లేదు డాడీ, ఆకలిగా లేదంట. సరే, వెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి తీసుకురా. అలాగే. తీసుకురా అమ్మా. ఈయన బాబుగారు ముల్లని దాన్ని పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి అన్నదానాలు చేస్తాడు. ఎందుకే అంత దారుణంగా మాట్లాడతావు? కన్నవాళ్ళని పొగొట్టుకుని కనీసం 4 రోజులన్నా కాలేదు. దాన్నన్ని మాటలు అంటానికి నీకు నోరెలా వస్తుంది? మా అన్నయ్య కూతురంటే నాకు కూతురే. దాన్ని పెంచటం నాకు బరువు కాదు, బాధ్యత. వెనకటికి ఎవడో కట్టుకోవడానికి గోచిలేదరా మగడా అంటే వస్త్రదానం చేస్తాను అన్నాడంటే నీలాంటి వాడే. నీకేమైనా బరువు బాధ్యతలు లేవనుకున్నావా? ఇంట్లో పెళ్లికి దిగిన కూతురుంది, దానికో మొగుడిని తెద్దామన్న ఆలోచన లేదు గాని ఊళ్ళో వాళ్ళందరినీ ఉద్ధరిస్తాడంట. మోహన్ చూడు.
మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు బొమ్మరిల్లు. ఇంట్లో పెళ్లికి ఎదిగిన కూతురుంది, దానికో మొగుడిని తెద్దామన్న ఆలోచన లేదు గాని ఊళ్ళో వాళ్ళందరినీ ఉద్ధరిస్తాడంట. మోహన్ చూడు. దాని మాటలేం పట్టించుకోకమ్మా. పల్లవి, నాకొక హెల్ప్ చేస్తావా? ఏంటక్కా? ఈరోజు నన్ను గాయత్రక పనిచేసే ఆఫీస్కి తీసుకెళ్తావా? సరే అక్క, కానీ ఎందుకు? జరిగిపోయిందాన్ని ఎంత ఈజీగా తీసుకోవాలో జరగవలసిందాన్ని అంతే సీరియస్గా తీసుకోవాలని గాయత్రక్క నాతో ఎప్పుడూ చెప్తుండేది. ఒకసారి అక్క కొలీగ్స్తో మాట్లాడితే అక్కని మోసం చేసిన వాడెవడో తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను మీ ఆఫీస్లో పనిచేసిన గాయత్రి వాళ్ళ సిస్టర్ని. అక్క గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. గాయత్ర తను ఆల్రెడీ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కదా. ఆ తర్వాత మళ్ళీ తను ఇక్కడికి రావడం గానీ లేకపోతే అక్క గురించి వేరెవరైనా రావడం గానీ జరిగిందా? లేదండి, రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ తను ఇక్కడికి రాలేదు. ఆమె కోసం ఇంతవరకు ఎవరూ రాలేదు. ఇప్పుడు మీరు వచ్చారంతే. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడేం చేద్దాం అక్క? అక్క కొలీగ్స్ని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు. ట్రై చేద్దాం. ఓకే. రిజైన్ చేసి వెళ్ళాక మ్యారేజ్ ఇన్విటేషన్ పంపిస్తానని చెప్పింది, కానీ పంపించలేదు. మ్యారేజ్ బాగా జరిగిందా? షీఈ్ నో మోర్. తను సూసైడ్ చేసుకుంది. వాట్? ఏం జరిగింది? తానెవరినో ప్రేమించింది. ఇంట్లో కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అలాగని ఎదిరించే ధైర్యం లేక ఈ నిర్ణయం తీసుకుంది. మా అక్క ఎవరిని ప్రేమించిందో మీకు తెలుసా? అసలు గాయత్రికి ఎఫ్ఐఆర్ ఉందని మీరు చెప్తేనే నాకు తెలిసింది. షీఈస్ వెరీ రిజర్వ్. తను పని తాను చేసుకుపోయేది. తను ప్రేమలో పడిందంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు ఆఫీస్ విషయాలు ప్రాజెక్టు విషయాలు తప్పిస్తే ఎప్పుడు పర్సనల్ విషయాలు డిస్కస్ చేసేది కాదు. అప్పుడప్పుడు ఎక్కడి నుంచో ఫోన్ మాత్రం వస్తుండేది. ఆ కాల్ వచ్చేటప్పుడు మాత్రం మా నుంచి దూరంగా వెళ్ళి మాట్లాడేది. అంతకుమించి నాకు వేరే ఇన్ఫర్మేషన్ తెలియదు. అతన్ని మీరెప్పుడు చూడలేదా? చూశాను, కాకపోతే పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు. అతనెప్పుడు ఆఫీస్కి రావటం కానీ గాయత్రితో చనువుగా ప్రవర్తించడం కానీ జరగలేదు. అందుకే ఇష్యూ గురించి మాకెవరికీ అంతగా ఇంట్రెస్ట్ లేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతనే గాయత్రి లవర్ అయి ఉండొచ్చు. వాట్? గాయత్రి సూసైడ్ చేసుకుందా? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే తను సూసైడ్ చేసుకునేంత పిరికి కాదు. అక్క ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు ఓ లెటర్ రాసిపెట్టి వెళ్ళింది. ఆ లెటర్లో తను ఎవరినో ప్రేమించానని, ఆ ప్రేమించిన అతను మోసం చేయడం వల్లే తను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది. అతనెవరో మీకు తెలుసా? గాయత్రికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని మాత్రం తెలుసు. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. ఎప్పుడైనా ఆ టాపిక్ తీసుకొస్తే డైవర్ట్ చేసేది. మేబీ అతనే గాయత్రి లవర్ అయి ఉండొచ్చు.
ఏంటక్క అలా సడన్గా డల్ అయిపోయావు? ఒక్కరంటే ఒక్కరి దగ్గర కూడా సరైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అతను ఎవరో ఎలా ఉంటాడో కనీసం పేరు కూడా తెలియలేదు. నువ్వు అలా నిరుత్సాహపడద్దక్క. ఇప్పుడేగా మొదలుపెట్టాం. దేనికైనా కొంత టైం పడుతుంది. ఆల్రెడీ అక్క ఫ్రెండ్స్ని కొలీగ్స్ని అందరినీ అడిగేశాం. ఇంకా అడగవలసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు? ఏ ఇన్ఫర్మేషన్ దొరక్కపోతే అక్కని మోసం చేసిన వాడెవడో తెలుసుకోలేవేమోనని భయం వేస్తుంది పల్లవి. నా కుటుంబం అంతా నాశనం అయిపోవడానికి వాడే కారణం. వాడిని ఊరికే వదలను. నీ ఆవేదన నాకు అర్థమైందక్క. కాకపోతే నువ్వు నిరుత్సాహపడ్డం వలన నువ్వు అనుకునే లక్ష్యం సాధించడానికి ఇంకొంచెం టైం పడుతుంది. నాకెందుకు నమ్మకం ఉంది. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. నువ్వు వాణ్ణి పట్టుకుంటావు. నువ్వు అనుకున్నది సాధిస్తావు అక్క. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు.